ఆధ్వర్యంలో ఈ రోజు నుండి నిరవధిక నిరాహార దీక్షలు జరుగుతూ ఉంది. ఈ డిమాండ్ దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఇది ఒకప్పుడు పాత తాలూకా కేంద్రము, నియోజకవర్గ కేంద్రము, చాలా కీలకమైనటువంటి స్థానం ఇది. మోత్కూరు, ఆత్మకూరు, గుండాల, అలాగే వలిగొండ, అలాగే చిట్యాల, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా రామన్నపేట ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలను తీసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ క్రమేపీ దీని యొక్క స్థాయిని తగ్గించడం వల్ల దీని యొక్క ప్రాధాన్యత పోతుంది. అందుకే రామన్నపేటను 100 పడకల ఆసుపత్రిగా చేయాలని చెప్పినటువంటి డిమాండ్ దీనిపై ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతుంది. ఈ బడ్జెట్లో సంపూర్ణమైనటువంటి నిధులు ఇచ్చి 100 పడకల ఆసుపత్రి చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంది. అందుకే స్థానిక శాసనసభ్యులు, అలాగే ఎంపీ గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ బడ్జెట్లో 100 పడకల కోసం కావాల్సినటువంటి నిధుల్ని విడుదల చేయాలని చెప్పనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంది. లేదనుకుంటే ఈ దీక్ష ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఇది కంటిన్యూ దొరుకుతున్నటువంటి దీక్ష. కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగి వాళ్ళ దీక్షను కూర్చుంటున్నారు. ఎలాంటి ఆహారం లేదు. వాళ్ళ ఆరోగ్యాలు కేవలం అయితే మాత్రం స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా మేము చెప్తాం. అందుకే చాలా సీరియస్ అంశంగా ఇది ముందుకొచ్చింది. ఈ బడ్జెట్లో దాకా పెట్టకుంటే మాత్రం మొత్తము రామన్నపేట